హాయ్, నేను మీ డాక్టర్ విశాలాక్షి, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఈరోజు కామన్గా వచ్చే సిమ్టమ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. వైట్ డిశ్చార్జెస్ కామన్ సిమ్టమ్స్, అందరు ఆడవాళ్ళకి డౌట్. అది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ వచ్చే యూజువల్ ఇన్ఫెక్షన్ అనమాట. సో యూజువల్గా అది ఎవరికి వస్తుంది అంటే ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెంట్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది. అంటే పెద్దవాళ్ళకి కావచ్చు, లేదంటే డయాబెటీస్ వాళ్ళకి కావచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే పర్సనల్ హైజీన్, అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కానీ వస్తుంది అనమాట. కానీ కామన్గా మరి చిన్నపిల్లలకి ఎందుకు వస్తుంది అని అంటే పర్సనల్ హైజీన్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళకి మనం పర్సనల్ హైజీన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. యూజువల్గా ఏంటంటే కాటన్ ప్యాంటీస్ వాడండి చిన్నపిల్లలకి. అంతేకాకుండా వాళ్ళు యూజువల్గా ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వెట్ అయిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా ప్యాంటీ లైన్ వెట్ అయిపోయి ఆ వెట్ ప్యాంటీ లైన్ అలాగే ఉండిపోవడం వల్ల కూడా కామన్గా ఇరిటేషన్, ఇచ్చింగ్, ఇన్ఫెక్షన్ అనేవి వస్తూ ఉంటాయి. వాళ్ళని ఎప్పుడు డ్రైగా ఉంచుకోవాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అండ్ పెద్దవాళ్ళకి కామన్గా రికరెంట్గా ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి ఎగ్జామినేషన్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.